రాజధాని ఫైల్ సినిమాకి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. అయితే ఈ రోజు సినిమా విడుదల కావాల్సినటువంటి నేపథ్యంలో ఈ సినిమాలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించే విధంగా, ఆయన పాలనని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే విధంగా కొన్ని సీన్లు ఉన్నాయని చెప్పేసి వైసీపీ పార్టీ తరఫున కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సినిమా వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు అలాగే దేశాలు చెలరేగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సినిమాని నిలిపివేయాలని చెప్పేసి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ కు హైకోర్టు స్టే విధించింది. అయితే ఏపీలో పొలిటికల్ పరంగా చూసుకుంటే రాజకీయంగా సినిమాలు విడుదల సస్పెన్స్ అయిపోతున్నాయి. గతంలో వైసీపీకి సంబంధించి అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి యాత్ర 2 సినిమా రిలీజ్ అయినటువంటి తరుణంలో అలాగే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ టీడీపీ పార్టీ కానివ్వండి, టీడీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది అమరావతి రాజధాని అంశం ఏదైతే ఉందో అమరావతి రాజధాని పేరు మీద రాజధాని ఫైల్స్ అనే సినిమాను నిర్మిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే షూటింగ్ అంతా పూర్తి చేసుకుని విడుదల కాబోతున్నటువంటి తరుణంలో ఈ సినిమాపై స్టే విధించడం కొంత రాజకీయ దుమారంగా మారింది. ఇక మరోవైపు రామ్ గోపాల్ వర్మ చిత్రీకరిస్తున్నటువంటి వ్యూహం సినిమా కూడా విడుదల కానుంది. ఇప్పటికే 2 సార్లు కోర్టులో స్టే విధించారు నారా లోకేష్. కొంతమంది కావాలని కక్ష కట్టి టార్గెట్ చేసే విధంగా ఈ సినిమాలో కొన్ని సీన్లు ఉన్నాయి. నన్ను, నా కుటుంబాన్ని అలాగే తమ పార్టీని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా నారా లోకేష్ పిటిషన్ వేశారు. దానిపైన కూడా హైకోర్టు సినిమా చూసి దాంట్లో ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో అవన్నీ చేసిన తర్వాత విడుదల చేయాలని చెప్పేసి తెలిపింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే విడుదలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇదే నేపథ్యంలో టీడీపీ పార్టీ టార్గెట్ చేస్తూ తీసినటువంటి రాజధాని ఫైల్ సినిమాకు కొంత షాక్ తగిలింది. అయితే ఈ సినిమాలో జగన్మోహన్ రెడ్డిని అలాగే ఆయన చేసినటువంటి కొన్ని పథకాలను 3 రాజధానుల అంశం ఏదైతే ఉంది వీటన్నిటిని కొంత భిన్నంగా సినిమా తీశారు, టార్గెట్ చేసే విధంగా తీశారని చెప్పేసి ఏదైతే ఉన్నాయో ఆ అంశం గురించి కూడా హైకోర్టు స్టే విధించింది. ఈ సినిమాని మళ్ళీ ఒకసారి చెక్ చేసి రివ్యూ చేసిన తర్వాత మాత్రమే ఈ సినిమా విడుదలకు అనుమతిస్తామని చెప్పేసి కూడా తెలుపుతూ వస్తుంది. మరి ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేస్తారో, దీనిపైన ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుందనేది కూడా చూడాలి.